మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, అదే వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా అని పిలవడం. ఎంత మటుకు రాజకీయాలలో విలువలు అనేటి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ను అమ్ముకుంటామో, విలువలను, విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడు ఎరుగు, ఇంట్లో కూడా మనకు గౌరవము, వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేసి, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చి మొదలు పెడితే ఈ రోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం.